హాయ్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఆన్‌లైన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి యూజర్ రిజిస్ట్రేషన్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంటది. అలాగే అప్లికేషన్స్ ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే 18 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి వరకు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి. మనం ఈ యొక్క క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆర్ఎల్స్ పైన రైట్ సైడ్లో ఉన్నటువంటి లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన మనకి ఇలా అయితే ఒక జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుంది. ఇలా సమ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. నా డీటెయిల్స్ ఇచ్చి మీకు ఇంకొకటి పేజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. గెట్ ఓటీపీ అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఓటీపీ వచ్చిన వెంటనే వెరిఫై ఓటీపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కూడా వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. ఓటీపీ ఒకటి సెండ్ చేస్తే మనకి వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేస్తే మనకి ఇలా సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత డీటెయిల్స్ అని ఇందులో మన నేమ్, మన జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి. ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క సర్టిఫికేట్లు 10th సర్టిఫికేట్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు KOPURINARESH మధ్యలో కోపూరికి నరేష్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. కొంతమందికి నరేష్ తర్వాత కుమార్ అని ఉంటుంది. ఓకేనా? స్పేస్ ఉంటే స్పేస్ ఇచ్చి ఎంటర్ చేయాలి. స్పేస్ లేకపోతే స్పేస్ లేకుండా ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఇంత బేసికల్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్. సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో అలానే ఎంటర్ చేయండి. ఓకేనా? నా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏముంటుంది అనేది చూపిస్తాను. ఓకేనా? ఇలా మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మనకి. మెయిల్కి, ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్లో వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసుకొని కాపీ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ కూడా ఎలా చేయాలి అనేది నేను చూపెడతాను. మనం మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకేనా? ఫస్ట్ నార్మల్ పేజ్లోకి ఇలా మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై అని ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఆ క్యాండిడేట్ లాగిన్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్ అని ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఒక ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇలా ఒక నోట్ చూపిస్తుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూజర్ ఐడి అనే ఫీల్డ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం పాస్వర్డ్ 5 టైమ్స్ అన్సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేస్తే మన అకౌంట్ అనేది లాక్ అవుతుంది. మనకి యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓకేనా? ఇలా క్యాండిడేట్ లాగిన్లో యూజర్ ఐడి అనేది మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మన మెసేజ్లో వచ్చినటువంటి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఇలా మనకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ డాష్బోర్డ్ అని అప్లికేషన్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాక్టివ్ నోటిఫికేషన్లో జీడిఎస్ షెడ్యూల్ 1 జనవరి 2026 అప్లికేషన్ ఓపెన్ అప్లై అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక నోటిఫికేషన్ సెలెక్ట్ నోటిఫికేషన్ అనేది అవుతుంది. మనకి రీసెంట్గా ఉన్న నోటిఫికేషన్ మనకి అక్కడ చూపిస్తుంది. అది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పర్సనల్ డీటెయిల్స్ అని ఒక 4 కాలమ్స్ చూపిస్తాయి. అందులో ఫస్ట్ది పర్సనల్ డీటెయిల్స్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. కొంచెం ఇంకా మనం అడ్రస్ అనేది యాడ్ చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్లో మనం ఇచ్చినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది కదా, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కేటగిరీ,
మెయిల్ ఐడి ఇవన్నీ ఆల్రెడీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తప్పులుంటే క్లిక్ హియర్ టు అప్డేట్ అండ్ చేసుకోవచ్చు. ఎవరైనా మ్యారీడ్ ఉంటే మ్యారిటల్ స్టేటస్ ఇవ్వచ్చు. సింగిల్ ఆర్ మ్యారీడ్ ఆర్ ఆల్స్ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌లో ఏది ఉంటే అది ఇవ్వచ్చు. పీడబ్ల్యూడీ స్టేటస్ అడుగుతది. యెస్ ఆర్ నో. ఎంప్లాయర్ స్టేటస్ అడుగుతది. యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ కాలమ్ వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంటది. మీరు ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇటు పర్మనెంట్ అడ్రస్ దగ్గర సేమ్ యాస్ పర్మనెంట్ అని టిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అది ఫిల్ అయిపోతది. మన హౌస్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సిటీ అంటే మీ మండల్, డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడితే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటది. సెలెక్ట్ స్టడీడ్ సర్కిల్ అని ఉంటది. ఎస్ఎస్సి స్టడీడ్ సర్కిల్. తెలంగాణలో చదివిన వాళ్ళు తెలంగాణ ఇవ్వండి. అలాగే రైట్ సైడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంటది. మీరు 10th ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్, తెలంగాణ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ మ్యాక్సిమం. ఓకేనా? తెలంగాణలో చదివిన వాళ్ళకి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఓకేనా? ఆంధ్రప్రదేశ్‌లో చదివిన వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉండొచ్చు. మ్యాక్సిమం మీ యొక్క సర్టిఫికేట్‌లో ఉన్న దాన్ని బట్టి చూసి ఇవ్వండి. మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉంటది. ఇందులో మీ యొక్క రిజల్ట్ గ్రేడ్స్ బేస్డా, పాయింట్స్ బేస్డా సెలెక్ట్ చేసుకొని మనం ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ మనకి థర్డ్ లాంగ్వేజ్ ఆటోమేటికల్లీ ఇంగ్లీష్ ఉంటది. చూస్ సబ్జెక్ట్ దగ్గర మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చదివాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఉంటది మ్యాక్సిమం మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి. ఓకేనా? అలాగే మనకి సబ్జెక్ట్స్ ఉంటవి. మనం చదివినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటవి అందులో. సెకండ్ లాంగ్వేజ్ ఏం చదివామని ఉంటది. ఉర్దూ, హిందీ ఏం చదివారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పాయింట్స్ మనకి మన లాంగ్వేజ్‌కి ఆపోజిట్‌లో మనకి పర్టిక్యులర్‌గా పాయింట్స్ ఉంటవి. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆ యొక్క లాంగ్వేజ్‌లో, ఆ యొక్క సబ్జెక్ట్‌లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం మనం కిందకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ సీజీపీఏ స్కోర్ అని ఉంటది. ఇఫ్ అప్లికేబుల్ అని. మనకి ఓవరాల్‌గా వచ్చిన పాయింట్స్ ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది బై 10కి. అలాగే హావ్ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజెస్ అదర్ దెన్ ది వన్స్ మెన్షన్డ్ అబోవ్ అని ఉంటది. ఇన్ కేస్ మీరు గనక వేరే లాంగ్వేజ్ ఏదైనా చదివుంటే అక్కడ మీరు చదివుంటే యెస్ పెట్టాలి. లేకపోతే నో అని ఇవ్వాలి. మనం పైకి స్క్రోల్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఎస్ఎస్సి మెమో నెంబర్ అని ఉంటది. ఇందులో మనం మన 10th హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటది. అక్కడ చూడొచ్చు ఎంటర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎస్ఎస్సి మెమో నెంబర్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్, రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? మన డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మెయిన్లీ మన 10th సర్టిఫికేట్ నెంబర్స్, మన 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉన్నటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తది. ఓకేనా? ఇది కూడా మనకి ఈ యొక్క స్టెప్ కూడా అయిపోతే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే మనం పోస్టింగ్ ఎక్కడ కావాలనుకుంటున్నామని అడుగుతది. మీరు సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. మీరు మన తెలుగు స్టేట్స్‌లోనే చేయాలనుకుంటే తెలుగు స్టేట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఛత్తీస్‌గఢ్ నేను చేయాలనుకుంటున్నాను. ఛత్తీస్‌గఢ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ డివిజన్ మీరు తెలుగు స్టేట్స్‌లో చేసుకుంటే ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పర్టిక్యులర్‌గా ఒక డివిజన్ అడుగుతది. ఐ మీన్ ఒక డిస్ట్రిక్ట్ లాంటి ఏరియా అడుగుతది. అందులో కొన్ని పోస్టులు ఉంటవి. నేనైతే ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువ పోస్టులు ఉన్నవి. అక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సెట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అని మనకి మనం ఎలిజిబుల్ ఉన్నటువంటి పోస్టులు చూపిస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి. వేకెంట్ పోస్ట్ విల్ బి డిస్ప్లేడ్ బేస్డ్ ఆన్ యువర్ జెండర్ అండ్ కమ్యూనిటీ లాంగ్వేజ్ స్టడీడ్ పీడబ్ల్యూడీ స్టేటస్ అండ్ ఎక్సెట్రా. ఓకేనా? మనం ఎలిజిబుల్ అయినటువంటి పోస్టులు మాత్రమే ఇక్కడ చూపిస్తది. అలాగే మనకి ఇక్కడ పోస్టులు కొంచెం కిందకి స్క్రోల్ చేసిన వెంటనే మనకి ప్రిఫరెన్స్‌లు ఇవ్వమని మనకు చూపిస్తది. షార్ట్ బై డిజిగ్నేషన్, షార్ట్ బై లెవెల్ అని 2 ఆప్షన్స్ ఉన్నవి. షార్ట్ బై డిజిగ్నేషన్ కొడితే బీపీఎం పైకొస్తది. సో, మీరు బీపీఎంకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి.
ఆ తర్వాత ఏబీపీఎంకి ఇవ్వండి. ఓకేనా? ఇలా మనకి పోస్టులు అనేది అయితే అన్నీ ఉంటవి. మెయిన్ నేను కొంతమంది క్యాండిడేట్స్‌కి చెప్పేది ఏమిటి అంటే, మీరు ఫస్ట్ మీ రిజర్వేషన్‌కి రిలేటెడ్ ఏదైతే ఉంటాయో ఆ పోస్టులకి ఇవ్వండి. తర్వాత యూఆర్ ఉన్నటువంటి పోస్టులకి, అన్‌రిజర్వ్డ్ పోస్టులకి ఇవ్వండి. ఎందుకంటే ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో 58 అనే ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇంకొక పోస్టు మళ్ళీ ఎస్సీ కేటగిరీలోనే 59 ఇచ్చాను. ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో ఇంకొక పోస్ట్ ఉంది. ఇలా ఇచ్చిన తర్వాత ఎస్సీ కేటగిరీలో ఇక వేరే పోస్ట్ లేదు అనుకున్నప్పుడు యూఆర్ అనే పోస్ట్‌కి వెళ్ళాల్సి ఉంటది. ఎందుకంటే ఎస్సీ కేటగిరీ మన కేటగిరీ వైస్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్సీ కేటగిరీలో చూస్తే ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారక్కడ. సో, ఇన్ కేస్ మీకు ఏ రిజర్వేషన్ అప్లై అయినా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఏమున్నా గానీ ఆ రిజర్వ్డ్ కేటగిరీస్ అనేది ఫస్ట్ ప్రియారిటీస్‌లో ఇవ్వండి. తర్వాత ఆ రిజర్వేషన్ వేకెన్సీస్ ఫిల్ చేసిన తర్వాత అన్‌రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ రిజర్వేషన్‌లో మీరు మాత్రమే పోటీ పడతారు. మీ రిజర్వేషన్‌కి రిలేటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే పోటీ పడతారు. వేరే క్యాండిడేట్స్ ఉండరు కాబట్టి అక్కడ మనకి పోస్ట్ రావడానికి ఛాన్సెస్ హై ఉంటవి. ఓకేనా? ఇలా మనం ప్రిఫరెన్సెస్ ఇస్తూ వెళ్ళాలి. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని. బట్ కాకపోతే పేజెస్ మనం స్క్రోల్ చేస్తూ ఉండాలి. స్క్రోల్ చేస్తున్నప్పుడు వేకెన్సీస్ కనిపిస్తే ఉంటవి. ఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ఎల్స్ రిజర్వేషన్స్‌వి. వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్‌కొచ్చి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తూ వెళ్తా ఉంటే మనకి ఇలా అన్నీ ఫిల్ అయిపోతవి. ఓకేనా? మనం ఈ యొక్క వేకెన్సీస్ మొత్తం ఇచ్చిన తర్వాత ఈ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటది. ఓకేనా? అలాగే ప్రిఫరెన్స్ సమ్మరీ అని ఉంటది. దీనికంటే ముందు ఆ ప్రిఫరెన్సెస్ మనం ఏమేమి ఇచ్చామని కూడా చూసుకోవచ్చు. ఏ నెంబర్‌కి ఏ పోస్ట్ ఎక్కడ, అలాగే మనం రిజర్వ్డ్ ఎలా ఎన్ని ఇచ్చామనేది అన్నీ చూసుకోవచ్చు. మనం ఏమేమి ప్రిఫరెన్స్ పెట్టాము అనేది చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ మనకి కావాల్సినటువంటి పోస్టల్ ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉన్నాయో అవి సేవ్ అయిపోతది. తర్వాత మనకి ఇంకొక లాస్ట్ స్టేజ్ ఉంటది. ఇది కొంచెం క్రిటికల్ స్టేజ్ అనమాట. మీరు చూడండి. చూస్తేనే మీకు ఇది అర్థమవుతది. అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని అడుగుతది. ఇందులో ఫోటో మనకి నార్మల్ పాస్ ఫోటో అప్‌లోడ్ చేయొచ్చు. కాకపోతే దానికి పిక్సెల్స్ ఉండాలి. నేను దాని పిక్సెల్స్ ఎంత డైమెన్షన్స్‌లో ఉండాలి అనేది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఫోటో అయితే ఈ యొక్క పిక్సెల్స్‌లో ఉండాలి. ఇంత వాళ్ళొక మెజర్‌మెంట్ ఇచ్చారు. ఆ మెజర్‌మెంట్స్‌లో మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ అయితే ఈ యొక్క మెజర్‌మెంట్స్‌లో మాత్రమే ఉండాలి. ఓకేనా? ఈ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ డైమెన్షన్స్ పిక్సెల్స్ మనం చేయాలి అంటే ఒక వెబ్‌సైట్‌లోకి నేనైతే వెళ్ళి చేశాను. ఇఫ్ మీకు కంప్యూటర్‌లో చేసుకోవడం వస్తే, ల్యాప్‌టాప్‌లో చేసుకోవడం వస్తే చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే ఒక వెబ్‌సైట్ యూజ్ చేసి చేశాను. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా మీరు ఆ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత ఫోటో అప్‌లోడ్ చేసి పిక్సెల్స్ వాళ్ళు చెప్పినట్టు విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది ఎంటర్ చేసి, అలాగే పిక్సెల్స్ 320x120 ఉన్నది కదా! ఇలా మనం ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకి ఫోటో అనేది డౌన్‌లోడ్ అవుతది. నెక్స్ట్ మళ్ళీ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి ఫోటో అండ్ విడ్త్ ఇలాగే పిక్సెల్స్ ఎన్ని ఉండాలి. 300x400 ఇట్లా మనం అవి ఎంటర్ చేసి మనం డౌన్‌లోడ్ చేస్తే మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ డౌన్‌లోడ్ అని వస్తది. ఇక్కడ మనం అవి తీసుకొచ్చి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకి అప్లికేషన్ ప్రివ్యూ మనకి చూపిస్తది. మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, సింగిల్ ఆర్ మ్యారీడ్, జెండర్, రిజిస్ట్రేషన్ నంబర్, కేటగిరీ ఓకేనా? ఇవి మొత్తం మనకు చూపిస్తది. ఓకేనా? మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రతిదీ చూపిస్తది. అడ్రస్ కూడా చూపిస్తది.
ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోండి. అకాడమిక్ డీటెయిల్స్ చూపిస్తది. మనం చదివినటువంటి ఇయర్, పాస్డ్ సర్కిల్, బోర్డ్ నేమ్ చూపిస్తది మెయిన్‌గా ఇక్కడ. ఇవేమన్నా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోండి. సబ్జెక్ట్ వైస్ మనకొచ్చినటువంటి మార్కులు మనం సెలెక్ట్ చేసినవి కూడా ఉంటవి. ఓకేనా? ఇక్కడ మనం అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకుంటే లాస్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మనం ఎక్కడ సర్కిల్, ఏ సర్కిల్ ఇచ్చామో, ఏ డివిజన్‌లో ఇచ్చామో, అలాగే మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ నెంబర్, అలాగే ఆ యొక్క పోస్ట్ నేమ్ అడుగుతది. ఐ మీన్ చూపిస్తది మనకి. అవి అయిపోయిన తర్వాత మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా చూపిస్తది. మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో, సిగ్నేచర్ మనకి చూపిస్తది. ఫైనల్ ప్రివ్యూ అనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికంటే ముందు. తర్వాత కొన్ని డిక్లరేషన్స్ ఉంటవి. కొన్ని రూల్స్. ఓకేనా? ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సి ఉంటది. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రూల్స్ ఏమిటి అంటే, ఐ యామ్ ఏబుల్ టు రైడ్ బైసైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్ ఫర్ పెర్ఫార్మింగ్ మై డ్యూటీ యాస్ జీడీఎస్. ఓకేనా? ఇన్ కేస్ మనకి సెలెక్ట్ అయితే మనకి సైకిల్ తొక్కడం, మోటార్ వెహికల్ నడపడం వచ్చు అని మనం అక్కడ డిక్లేర్ ఇవ్వాలి. 7th ఒక రూల్ ఉంది. ఐ డిక్లేర్ దట్ ఐ విల్ సబ్మిట్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ 10th మార్క్ షీట్, ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇఫ్ సెలెక్టెడ్. మనం సెలెక్ట్ అయితే మన సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటది. అక్కడ రూల్స్ ఉంటవి. ఇవన్నీ మాక్సిమం ఒకసారి చదవండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కుదిరితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇవన్నీ మనకి ఓకే అనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ అనే ఉన్నటువంటి ఆ యొక్క ఆప్షన్‌ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అంటే అక్కడ మనం యెస్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అప్లికేషన్ నంబర్ వస్తది. అలాగే మనం మన అప్లికేషన్స్‌లో ఒక పీడిఎఫ్ కూడా ఉంటది. అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూపిస్తది. మనం బ్యాక్ రావాలి. మళ్ళీ బ్యాక్ వస్తే మనకి మెయిన్ పేజ్‌లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అప్లై చేయడానికంటే ముందు మై అప్లికేషన్స్ అని ఉంటది. అప్లై ఆన్‌లైన్ మై అప్లికేషన్స్‌లో మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ ఉంటది. డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటది. ఆ పీడిఎఫ్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి అది వెంటనే డౌన్లోడ్స్‌లో చూపిస్తది. ఓకేనా? మనం ఆ యొక్క పీడిఎఫ్‌ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటది. మన యొక్క ఫోటో, మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మన యొక్క అప్లికేషన్ నంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మళ్ళీ మొత్తం మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏ టు జెడ్ ఉంటవి. ఓకేనా? మన సిగ్నేచర్‌తో సహా ఉంటవి. మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ఉంటవి. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకోవచ్చు. అలాగే మనం అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకొక మెయిల్ వస్తది. జీడీఎస్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తది. నో రిప్లై @indiapost.gov.in అని మెయిల్ నుండి వస్తది. ఓకేనా? మన నేమ్ ఉండి డియర్ కోపూరి నరేష్ యువర్ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్, యువర్ అప్లికేషన్ నంబర్, యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని వస్తది. ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడీని హైలైట్ చేస్తున్నాను. నో రిప్లై @indiapost.gov.in అని వస్తది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గనక పోస్ట్ సెలెక్ట్ అవుతే ఈ యొక్క @indiapost.gov.in లాస్ట్‌లో gov.in అనే ఉన్నటువంటి మెయిల్ నుంచి మాత్రమే మీకు మెసేజ్ వస్తది. ఎందుకంటే మీరు గనక మీ యొక్క మెయిల్ ఐడీని వేరు వేరు చోట్ల ఇస్తే మీకు ఫేక్ మెయిల్స్, ఫేక్ కాల్స్ లాంటివి వచ్చి మీకు పోస్టల్‌కి సెలెక్ట్ అయ్యారు. సమ్ అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటది. ఇలా మీకు మోసం చేసే అవకాశాలు కూడా ఉంటవి. కాబట్టి మీరు కేవలం ట్రస్టెడ్ వెబ్‌సైట్‌లో జీడీఎస్ పోస్టల్ వెబ్‌సైట్‌లో వస్తేనే పీడిఎఫ్ చూడండి. అలాగే మీకు సెలెక్ట్ అవుతే మీకు ఫోన్ వస్తది. మీ ఇంటికి ఒక లెటర్ వస్తది. ఆఫర్ లెటర్. అలాగే మీకు నార్మల్‌గా మెయిల్ వస్తది. రిజిస్ట్రేషన్స్‌కి ఎప్పుడు రావాలి ఇవన్నీ. ఓకేనా? ఇలా ప్రాసెస్ మొత్తం మనకి వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి. వేరే వెబ్‌సైట్స్‌లో లేకపోతే ఫేక్ మెయిల్స్ చూసి మీరు మోసపోకండి. ఇది ఫ్రెండ్స్ యాస్ ఆఫ్ నౌ అప్లికేషన్ చేసే ప్రాసెస్ అయితే ఇదనమాట. ఈ యొక్క వీడియోలో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని భావిస్తున్నాను. మీకు గనక ఈ యొక్క వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.